अस्सलाम वालेकुम वनक्कम चावा मूवी మహారాష్ట్ర సింహాజీనగర్లో మగ చక్రవర్తి ఔరంగజేబు సమాధి కూల్చివేయాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు నిరసన తెలిపారు. భారత పార్టీ చిహ్నంగా ఉన్న ఆ సమాధి తొలగించాలని డిమాండ్ చేశారు. హిందూ సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ఫడ్నవీస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఔరంగజేబు సమాధి ఉన్న హల్దాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలని డిమాండ్ వస్తున్న వేళ మహారాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ప్రాంతంలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేసింది. సంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్లో ఉన్న ఔరంగజేబు సమాధి వద్ద వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించింది. ఇకపై ఎవరైనా వెళ్తే భద్రతా సిబ్బంది వద్ద ఉన్న రిజిస్టర్లో సంతకాలు చేయడంతో పాటు గుర్తింపు పత్రాలను చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సమాధి ఉన్న ఖుల్దాబాద్ పట్టణంలో అంచెలంచెలుగా చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. స్థానికంగా స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ చెందిన 50 మంది పోలీసులు 30 మంది స్థానిక పోలీసులు పహారా కాస్తున్నారు. మూవీ సైడ్ కాకుండా మనం హిస్టరీ సైడ్ చూసుకుంటే మనకు స్టోరీ మొత్తం చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట. ఔరంగజేబ్ అన్న వెంటనే మెయిన్లీ మన బ్రెయిన్ లోకి వచ్చేది హీజ్ ఏ క్రూయల్ ఈవిల్, అలాగే చాలా హిందూ టెంపుల్స్ ను అయితే పడగొట్టాడు. దాంతో పాటు మనకు రిలీజియన్ కన్వర్షన్స్ కూడా చేశారనమాట, మత మార్పిడి. సో ఎస్, ఇవన్నీ నిజాలే అన్నమాట. మనము శాతకర్ణి మూవీలో అయితే చూసాం, నందమూరి బాలకృష్ణ గారి మూవీలో ఒక ఫేమస్ డైలాగ్ కూడా ఉంది, శరణమ రణమ. ఆయన కూడా అమరావతి ఏదైతే రాజ్యం ఉందో, శాతకర్ణి ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తూ రాజ్యాలను అయితే అతని రాజ్యంలోకి అయితే కలిపేసుకుండేవారు అనమాట. అశోకుడిని కూడా తీసుకుంటే మనకు అశోక ది గ్రేట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ లో అయితే మెన్షన్ చేసి ఉంది. అతని 99 స్టెప్ బ్రదర్స్ ని కూడా అతను చంపేశాడు అనమాట. అండ్ మనకు అతని ఓన్ బ్రదర్ తీసా అతన్ని మాత్రం వదిలేయడం జరిగింది. దాని తర్వాత 500 అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అశోకుడి నాన్నకి లాయల్ గా ఎవరైతే 500 మంది అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళని కూడా చంపేయడం అయితే జరిగింది అశోకుడు. అండ్ అశోకుడు వచ్చేసి మనకు ఒక జైల్ ని అయితే నిర్మించాడనమాట. ఆ జైల్ ని బయట నుంచి చూస్తే మనకు స్వర్గం లాగా అయితే ఉంటుందన్నమాట. లైక్ గార్డెన్స్ కావచ్చు, తెల్ల కోట, హెవెన్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. బట్ ఎవరైతే దానికి దగ్గరికి వెళ్ళినా కూడా అతనికి శిక్ష అయితే తప్పడనమాట. అండ్ ఆ హెవెన్ ఏదైతే స్వర్గం ఉందో దాని లోపల చూస్తే అది పూర్తిగా నరకం అన్నమాట. చాలా టార్చర్ చేయడానికి చాలా టూల్స్ కూడా దాంట్లో ఉండేవి. అండ్ ఎవరైతే అశోకుడికి వ్యతిరేకంగా మాట్లాడతారో లేదా వ్యతిరేకాన్ని చూపిస్తారో వాళ్ళకైతే చాలా టార్చర్ అయితే చేసి ఆ జైల్లో అయితే చంపేవాళ్ళు అనమాట. దాన్ని మనకు అశోక హెల్ అని అయితే అంటారనమాట. హిస్టారియన్ డిఎన్ జా చెప్పేది ఏంటంటే మనకు డెమాలిషన్ అండ్ డిసిక్రియేషన్ ఆఫ్ రివల్ రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాస్ నాట్ అన్కామన్ ఇన్ ఇండియా బిఫోర్ ది అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ 254 BCE లో మనము అశోకుడి వైఫ్ వచ్చేసి మనకు తిసరక బుద్ధిస్ట్ ట్రీ ఏదైతే ఉందో మనకు దాన్ని నరికించేస్తుంది అనమాట. మెయిన్ మనకు తెలిసిందే కదా, బుద్ధిస్ట్ అంటేనే మనకు బుద్ధిస్ట్ ట్రీ అన్నమాట. దాన్ని వాళ్ళు చాలా పవిత్రంగా అయితే చూసుకునే వాళ్ళు. లైక్ ముస్లిమ్స్ కి మస్జిద్ అండ్ హిందూస్ కి టెంపుల్స్, అలాగే బుద్ధిస్ట్ కి వాళ్ళ చెట్టు అన్నమాట. సో ఆ చెట్టును అయితే నరికేపిచ్చేస్తుంది బికాస్ అశోకుడు బుద్ధిజం అయితే యాక్సెప్ట్ చేసినాడు అన్న ఒకే రీజన్ తో. అలాగే మనకు డిఎన్ జా చెప్పేది ఏంటంటే మనకు 7th సెంచరీలో వాంగ్జాన్ అనే చైనీస్ ట్రావెలర్ అయితే ఇండియాకు వచ్చాడు అనమాట. అండ్ హీ టోల్డ్ శశాంక్ వచ్చేసి మనకు హూ వాజ్ ది అగైనెస్ట్ బుద్ధిజం. అతను బుద్ధిజం చెట్లను అయితే నరికించేసేవాడు, అలాగే మనకు రూట్స్ తో సహా దాన్ని ప్రకలించేవాడు అనమాట. అండ్ దాన్ని పూర్తిగా ఆ స్థలాన్ని ఆ చెట్టుని పూర్తిగా కాల్చేసేవాడు అనమాట, ఇంకోసారి అక్కడ మరి చెట్టు పెరగకుండా. అండ్ శశాంక్ వాజ్ డివోటీ ఆఫ్ లార్డ్ శివ అనమాట. శశాంక్ వాంగ్జాంగ్ చెప్పేది ఏంటంటే మనకు అతని లోకల్ టెంపుల్స్, అక్కడ లోకల్ టెంపుల్స్ ఏదైతే ఉంటాయో అతని ఎంపైర్ లో బుద్ధిజానికి సంబంధించినవి, దాంట్లో ఉన్న బుద్ధిజం విగ్రహాలన్నీ పీకించేసి దాన్ని డిస్ట్రాయ్ చేసేసి అక్కడ శివుడి విగ్రహాలను అయితే ప్రతిష్ఠించేవాడు అని అయితే క్లియర్ గా మనకు హిస్టరీలో అయితే మెన్షన్ చేసి ఉంది. ఇన్ఫాక్ట్ మనకు హిస్టారికల్ రికార్డ్స్ ఏదైతే చెప్తున్నాయో అశోకుడి పుత్రుడు, అశోకుడి సన్ జలంక, అతను అప్పుడు కాశ్మీర్ ను అయితే పరిపాలించేవాడు అనమాట. డిస్ట్రాయిడ్ ఏ బుద్ధిస్ట్ మానిస్ట్రీ బికాస్ అతను
కూడా శివుడి భక్తుడు అన్నమాట. సో డిస్ట్రాయ్ చేసేసి అక్కడ ఒక శివుడి ఆలయాన్ని అయితే కడతాడనమాట. సో అలా చాలా బుద్ధుడి మానిస్ట్రీస్ అయితే డిస్ట్రాయ్ అయితే చేయబడింది అశోకుడి కాలంలో, అతని కొడుకు కాలంలో కావచ్చు. సో అదే ప్లేస్ లో మనకు చాలా శివాలయాలు కూడా కట్టడం అయితే జరిగింది. అలాగే మనకు చరిత్రలో ఒక పేరు అయితే ఉందన్నమాట, కశిం గుప్తా. అతను వచ్చేసి మనకు డిస్ట్రాయిడ్ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ టు బిల్డ్ ఏ షేమ్ గౌరేశ్వర్ టెంపుల్. అలాగే మీరు ఆన్ స్క్రీన్ అయితే చూడొచ్చు అనమాట. ఇట్ ఈస్ ఏ లోకల్ టెంపుల్ అన్నమాట, తమిళనాడులో అయితే ఉంది. సో ఏరియా వచ్చేసి రామ్నాథ్పురం. సో ఇక్కడ మీరు 5 పిల్లర్స్ అయితే నోటీస్ చేస్తున్నారు కదా. ఎం అభన్య ఆవిడ వచ్చేసి మనకు లేటర్ రియలైజ్ అయితే అయ్యిందనమాట, దిస్ ఇస్ నాట్ జస్ట్ పిల్లర్స్ అని చెప్పేసి. బట్ ఇది మనకు పీపుల్ ని క్రూసిఫై చేయడానికి, దానికి కట్టేసి టార్చర్ చేసి హింసించి చంపడానికి అయితే ఆ పిల్లర్స్ పెట్టారనమాట. ఇవేవైతే జరుగుతున్నాయో ఇవన్నీ చాలా కామన్ అన్నమాట తమిళనాడులో. ఇన్ ద 6th century అండ్ 7th century మధురైలో మనకు ఇవన్నీ స్టేట్ పనిష్మెంట్స్. సో ఆ పనిష్మెంట్ కి క్రైమ్ ఏంటి అని ఇక్కడ చూసుకుంటే మనకు ఓన్లీ 1 క్రైమ్ అన్నమాట, బీయింగ్ ఏ జైన్. అతని మతం జైనిజం అవ్వడమే ఈ పనిష్మెంట్ కి కారణం. డిఎన్ జాబ్ చెప్పేది ఏంటంటే మనకు దర్ వాజ్ ఎ జైన్ కేవ్ టెంపుల్ ఇన్ తమిళనాడు తిరునెల్ వ్యాలీలో విచ్ వాజ్ డిస్ట్రాయిడ్ అండ్ టర్న్డ్ ఇంటూ ఏ శివ టెంపుల్ ఇన్ 7th century. సో హిస్టారియన్ జదునాథ్ శంకర్ చెప్పేది ఏంటంటే మనకు వెన్ మరాఠాస్ ఇన్వేడెడ్ బెంగాల్ ఇన్ ది 18th century దే మిస్బిహేవ్ విత్ మెనీ ఉమెన్స్ అన్నమాట. అక్కడ లోకల్ ఉమెన్స్ కావచ్చు, సో రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళతో కావచ్చు, వాళ్ళు మిస్బిహేవ్ అయితే చేశారనమాట. బట్ వన్స్ పండిట్ వాణీశ్వర్ విద్యాలంకర్ సేడ్ దట్ మరాఠాస్ కిల్డ్ మోర్ ప్రెగ్నెంట్ ఉమెన్స్. చాలా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ని కూడా మరాఠాస్ చంపేయడం అయితే జరిగింది క్రూరంగా, కరోనా చూపియకుండా. మెయిన్లీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఔరంగజేబ్ వాస్ వైలెంట్ అండ్ ఈవిల్. దట్ వాస్ నాట్ రాంగ్. వాట్స్ రాంగ్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ అప్లై దిస్ సేమ్ స్టాండర్డ్స్ టు అదర్ కింగ్స్ అండ్ రూలర్స్, బికాస్ ఔరంగజేబ్ వాస్ నాట్ ఓన్లీ ది కింగ్ హూ డిడ్ దిస్. గోల్కొండలో ఒక మసీద్ ని కూడా డిస్ట్రాయ్ చేయడం అయితే జరిగింది అనమాట. దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే గోల్కొండ నవాబ్ తానిషా ఎవరైతే ఉన్నారో మనకు, అతను 3 years వరకు లగాన్ అయితే కట్టలేదన్నమాట ఔరంగజేబ్ కి. సో ఎందుకు అని అడిగితే డ్రౌట్ అయితే వచ్చింది మా దేశంలో, సో మా కింద వాళ్ళే లగాన్ కట్టడం లేదు, సో ఇంకా నేను మీకు ఎలా కడతాను అన్నాడు. దానికి ఔరంగజేబ్ అయితే కనుక్కున్నాడు అనమాట. మెయిన్లీ ఇక్కడ చూసుకుంటే మనకు లగాన్ ఎలాగంటే ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ రైతు వచ్చేసి ల్యాండ్ లార్డ్ కి అయితే లగాన్ కట్టాల్సి ఉంటుంది, ల్యాండ్ లార్డ్ వచ్చేసి రాజుకి అయితే లగాన్ కట్టాల్సి ఉంటుంది, రాజు వచ్చేసి మహారాజ్ కి అయితే లగాన్ కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మహారాజు వచ్చేసి మనకు ఔరంగజేబ్ అనమాట, రాజు వచ్చేసి ఈ తానిషా గోల్కొండ నవాబ్ అలాగనమాట. ఎందుకు కట్టలేదని ఔరంగజేబ్ అయితే పైన అయితే పంపించారనమాట. అప్పుడు ఔరంగజేబ్ కి అయితే తెలిసింది తానిషా నవాబ్ ఎవరైతే ఉన్నారో మనకు గోల్కొండ మసీద్ కింద మనకు అతని ఖజానాని మొత్తము లగాన్ కట్టకుండా అక్కడ దాచి పెట్టాడు మసీద్ కింద అని చెప్పేసి అయితే తెలిసింది. సో ఆర్మీని అయితే పంపించాడు అనమాట ఔరంగజేబ్. మసీద్ ని అయితే డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అండ్ మనం ఇంకొక రాజు గురించి అయితే మాట్లాడుకోవాలి. మెయిన్లీ ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటే మనకు ఫస్ట్ మీ మైండ్ లో గుర్తుకొచ్చేది కింగ్ హర్ష. అతను కాశ్మీర్ రాజు 1089 నుంచి 1101 CE. సో అతను చాలా టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేయడం కావచ్చు, ఆ టెంపుల్స్ లో ఉన్న బంగారాన్ని ధనాన్ని లూటీ చేయడం కావచ్చు, అండ్ అక్కడ టెంపుల్స్ లో ఏదైతే ఐడియల్ విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలని బంగారం అయితే దాన్ని కరిగించి సంపదలో కలిపేయడం కావచ్చు, లేదా అది ఒక మెటల్ అయితే దాన్ని కరిగించి ఆయుధాలకి యూజ్ చేయడం కావచ్చు, లేదా అది చాలా పురాతనమైన యాంటిక్ విగ్రహాలు అయితే దాన్ని వేరే కంట్రీస్ కి అమ్మడం కావచ్చు. ఇవన్నీ అతను చేసేవాడు అనమాట కాశ్మీర్ కింగ్ హర్ష. అలాగే మనకు మరాఠాల విషయానికి వస్తే థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ 1791 సంవత్సరంలో అక్కడ మనకు పరశురాం భూ నేతృత్వంలో మరాఠా సేనలు, మరాఠా ఆర్మీ ఏదైతే ఉందో శృంగేరి శారదా పీఠాన్ని దోచుకోవడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత టిప్పు సుల్తాన్ సహాయంతో దాన్ని పునర్నిర్మించడం అయితే జరిగిందనమాట. సో ఈవెన్ మరాఠాలో కూడా హిందూ టెంపుల్స్ అయితే దోచుకోవడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకు చరిత్రలో. అలాగే మనకు చౌలుల విషయానికి వస్తే చౌలాస్ శత్రు రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దేవతలను, వాళ్ళ దేవాలయాల, వాళ్ళ ధనాన్ని, దేవాలయాల్లో ఉన్న ధనాన్ని కావచ్చు, సంపదని కావచ్చు,
చూడొచ్చు చౌలులు కూడా చాలా వరకు దోచుకోవడం అయితే జరిగిందనమాట ఎనిమీస్ ఎంపైర్ లో ఉన్న రాజ్యాలని. ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకు 11th సెంచరీలో కర్ణాటకలోని కళ్యాణి చాళుక్యుల దేవాలయాలను, అలాగే 12th సెంచరీలో హోయసల టెంపుల్ ఇన్ బెలూర్ అండ్ హలిబీడు కర్ణాటక, అలాగే మనకు 11th సెంచరీలో కళింగ టెంపుల్స్ ఒడిస్సా డ్యూరింగ్ రాజేంద్ర చోళ వన్స్ ఇన్వేషన్ లో అనమాట. అండ్ మనకు సర్వర్కర్ అతను ఇండియన్ పొలిటీషియన్ అనమాట, అలాగే యాక్టివిస్ట్ కూడా. అతన్ని ఫాదర్ ఆఫ్ హిందుత్వ అని కూడా అనొచ్చు. మీరు ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళేసి ఫాదర్ ఆఫ్ హిందుత్వ అని నొక్కినా కూడా సావర్కర్ అనే పేరే వస్తుంది మీకు. ఇక్కడ ఆన్ స్క్రీన్ అయితే చూడొచ్చు. సో సావర్కర్ వచ్చేసి వైచారిక గురువు అనమాట మనకు బీజేపీకి. అతను ఒక బుక్ అయితే రాశాడు సంభాజీ పైన కావచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కూడా అతను బుక్ లో అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ మెయిన్లీ అతని బుక్ 6 గ్లోరియస్ చాప్టర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఆ బుక్ లో చూసుకుంటే మనకు సంభాజీ గురించి అయితే మనకు ఇక్కడ మీరు చూడొచ్చు. ఈవెన్ మీకు చావా మూవీలో కూడా దీనిపైన ఒక బేసిక్ లూ కూడా ఉండదన్నమాట. అతని బుక్ లో అయితే రాశాడు సావర్కర్ సంభాజీ కోపం ఎక్కువ, అలాగే అతను ఉమెనైజర్ అండ్ ఆల్కహాలిక్ అని చెప్పేసి. ఈ 3 గుణాల వల్లే అతనికి మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించే అర్హత లేదు అని అయితే సావర్కర్ అతని బుక్ లో అయితే చెప్పాడు. అలాగే మనకు ఎంఎస్ గోల్వర్కర్, ఇతను వచ్చేసి మనకు సెకండ్ చీఫ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ కీ ఐడియాలజీ ఆఫ్ హిందుత్వ. ఎంఎస్ గోల్వర్కర్ అతను కూడా ఒక బుక్ అయితే రాశాడు. అతని బుక్ లో కూడా క్లియర్ గా సంభాజీ గురించి అయితే మెన్షన్ చేశాడు అనమాట. మెయిన్లీ అతను వైన్ అండ్ ఉమెన్ ఈ 2 ఉంటే అతనికి చాలు అని అయితే మెన్షన్ చేశారనమాట. ఈవెన్ హీఈస్ ఏ కింగ్, బట్ రాజ్యాన్ని ముందుకు నడిపించడానికి కావచ్చు, దేశాన్ని ఉద్ధరించడానికి కావచ్చు, ఆ గుణగణాలు అయితే ఛత్రపతి సంభాజీకి అయితే ఆ గుణగణాలు లేవు అని అయితే ఈయన కూడా అతని బుక్ లో మెన్షన్ చేశారనమాట. అలాగే మనకు ఇంకొక బుక్ చూసుకుంటే మీకు ఈ బుక్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. మధ్యకాలీన్ భారత్, అలాగే మనకు దీన్నే మనకు మిడిల్ ఈవల్ ఇండియా అని కూడా పిలుస్తారనమాట. అండ్ ఈ బుక్ లో మనకు పేజ్ నంబర్ 147 చూసుకుంటే ఔరంగజేబ్ కి సంభాజీ మాట్లాడాలి అని అయితే సందేశం పంపించాడనమాట. అండ్ ఈ బుక్ లో అయితే మెన్షన్ చేశారు సంభాజీ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేశాడనమాట. ఎవరైతే ఔరంగజేబ్ పంపిన రాజు దూతలు ఉంటారో వాళ్ళ పైకి బ్యాడ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేశారనమాట. వాళ్ళని తిట్టడం అయితే జరిగింది సంభాజీ ఇన్ ఏ బ్యాడ్ వే. దాంతో పాటే మనకు సంభాజీ ఇంకో విషయాన్ని కూడా చెప్పారనమాట. ఔరంగజేబ్ కూతురుతో అయితే నాకు వివాహాన్ని జరిపించు అని అయితే బ్యాడ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేశారనమాట. సంభాజీ చెప్పినట్టు ఈ బుక్ లో అయితే క్లియర్ గా మెన్షన్ చేసి అయితే ఉందన్నమాట. అబౌట్ పనిష్మెంట్, సంభాజీ మహారాజ్ ని అంత టార్చర్ పెట్టి మరి చంపారు ఔరంగజేబ్. ఇది చరిత్రలో కూడా ఉంది, నిజమే అన్నమాట. ఎందుకు చంపారంటే సంభాజీ అంగాలను కట్ చేసి కుక్కలకైతే వేసారనమాట. ఇక్కడ క్లియర్ గా లైన్ అయితే మెన్షన్ చేస్తుంది అనమాట. ఉన్కా సిర్ మే భూసా ఫర్కర్ నగర్ నగర్ మే ఘుమాయా గయా అని అయితే క్లియర్ గా ఇక్కడ మీరు ఆన్ ది స్క్రీన్ అయితే చూడొచ్చు. బుక్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్ ది స్క్రీన్. ఈ లైన్ అయితే మెన్షన్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో రోట్ దట్ అతని పాపం మూల్యం అయితే చెల్లించుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది అని చెప్పేసి సంభాజీని అంత టార్చర్ చేసి చంపింది అతని పాపం వల్లనే, ఇట్ ఈస్ వ్యాలిడ్ అని మెన్షన్ చేస్తుంది అనమాట బుక్ లో. అండ్ ఈ బుక్ ఆథర్ వచ్చేసి మనకు డాక్టర్ విడి మహాజన్. అండ్ ఆల్రెడీ చెప్పాను ఎంఎస్ గోల్వర్కర్ వచ్చేసి మనకు బంచ్ ఆఫ్ థాట్స్ ఆ బుక్ పేరు అనమాట. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూడొచ్చు. వెన్ సంభాజీ హూ వాజ్ అడిక్టెడ్ టు ఉమెన్ అండ్ వైన్ కాస్ట్ హిస్ ఈవిల్ ఐస్ ఆన్ ఖాండు బలాల్స్ సిస్టర్, బలాల్ అలౌడ్ హర్ టు ఎండ్ హర్ లైఫ్ టు సేవ్ హర్ చస్టిటీ. సో లాస్ట్ లో మెయిన్ కంక్లూజన్ ఏంటంటే మనకు వీళ్ళంతా రాజులు అన్నమాట. మీరు ఎక్కువ ఇలాంటి మూవీస్ ని చూసేసి ఎక్కువ ఫీల్ అయిపోవడం, ఎమోషన్ లోకి వెళ్ళిపోవడం కావచ్చు, ఇవన్నీ మనకు టైం వేస్ట్ తప్ప ఇంకేం లేవన్నమాట. ఎలా చూసుకున్నా ఇవన్నీ మనకు మన భారతదేశ హిందుస్థాన్ చరిత్ర అన్నమాట. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ఔరంగజేబ్ ఎవరైతే మెయిన్లీ చాలా మూవీ గురించి మాట్లాడుకుంటున్నామో ఔరంగజేబ్ గురించి, అతని సమాధిని కూడా డెమాలిష్ చేసి డిస్ట్రాయ్ చేసి అతని సమాధిని కూడా అతని సమాధిలో నుంచి కూడా అతన్ని తీసేయాలి అని అయితే ఇక్కడ చాలా జరుగుతూ ఉన్నాయి. ఇన్ని ఏళ్ళు 50 years భారతదేశాన్ని పరిపాలించిన రాజు గురించి కావచ్చు, అతని సమాధి గురించి కావచ్చు, ఆ సమాధిని డిస్ట్రాయ్ చేయడం గురించి కావచ్చు మాట్లాడడం అయితే ఇది కరెక్ట్ కాదనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టెంపుల్స్ డిస్ట్రాయ్ చేశారంటారు. అలా చూసుకుంటే మనకు చౌలులు డిస్ట్రాయ్ చేశారు, మరాఠా
మరాఠాలు డిస్ట్రాయ్ చేశారు, అశోకుడు కూడా డిస్ట్రాయ్ చేశాడు అనమాట. అశోకుడి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కొడుకులు కావచ్చు, అతని వైఫ్ కావచ్చు, వాళ్ళు కూడా చాలా టెంపుల్స్ ని కావచ్చు, అలాగే బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ని కావచ్చు, బుద్ధిజం కి పవిత్రమైన వాళ్ళ స్థలాలు, వాళ్ళ చెట్లని కూడా వేర్లతో సహా ప్రకలించి దాన్ని కంప్లీట్ గా కాల్ చేయడం, ఆ ఏరియాని కాల్ చేయడం, వాళ్ళ టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేసేసి అక్కడ శివ మందిరాలని కట్టడం, ఇలాంటివి కూడా చాలా జరిగాయి అన్నమాట. ఇంకా మత మార్పిడుల గురించి చూసుకుంటే మనకు అప్పట్లో బుద్ధిస్టులని కూడా చాలా మత మార్పిడులు అయితే చేశారనమాట హిందూయిజం లోకి. అలాగే మనము చౌలుల గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ చాలా స్టేట్ పనిష్మెంట్స్ ఉండేవి అప్పట్లో. కట్టేసి అందరి ముందు చిత్రహింసలు చేస్తూ, ఓపెన్ గా వాళ్ళని కొడుతూ, టార్చర్ ఎక్విప్మెంట్స్ తో వాళ్ళ అంగాలని బతికుండగానే కోయడం, వాళ్ళని తల కిందులుగా వేలాడదీసి మధ్యలో నుంచి కొయ్యడం, ఇలాంటి చాలా పనిష్మెంట్స్ అయితే చూసామన్నమాట మనం హిస్టరీలో. చౌలులు మాత్రమే కాదు, డిఫరెంట్ కింగ్స్ ఆల్సో, డిఫరెంట్ రూలర్స్ ఆల్సో. ఇంకా మత మార్పిడి విషయానికి వచ్చినా కూడా రాజులందరూ ఒక్కటే, టెంపుల్స్ డిస్ట్రాయ్ చేయడం విషయానికి వచ్చినా కూడా రాజులందరూ ఒకటే. సో సింపుల్ గా నేను చెప్పేది ఏంటంటే, మెయిన్లీ యూ కెన్ సే దట్ ఔరంగజేబ్ వాజ్ వైలెంట్ అండ్ ఈవిల్, అండ్ దట్ వాజ్ నాట్ రాంగ్. వాట్స్ రాంగ్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ అప్లై ది సేమ్ స్టాండర్డ్ టు అదర్ కింగ్స్, బికాస్ ఔరంగజేబ్ వాజ్ నాట్ ఓన్లీ కింగ్ హూ డిడ్ దిస్. సో క్యాన్వాస్ లో ఒక సైడ్ నే, ఒక మూలనే చూడడం కాదు, క్యాన్వాస్ మొత్తాన్ని కూడా చూడాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఔరంగజేబ్ వైపుకి వేలు చూపించాలనుకుంటే అదే ప్లేస్ లోకి మీకు చౌలులు వస్తారు, మరాఠాలు వస్తారు, అశోక చక్రవర్తులు వస్తారు. దట్ ఈస్ వాట్ అన్నమాట. సింపుల్ గా మీరు ఎక్కువ వాళ్ళు ఏదో చేసేసారు, ఏదో అయిపోయింది అని ఆలోచించాల్సిన విషయాలు అయితే ఇక్కడ ఏమీ లేవు అనమాట. మనకు అందరు రాజులు ఒక్కటే అన్నమాట. ఏవైనా మీరు హిస్టరీ చూసుకుంటే ఓన్లీ ఔరంగజేబ్ పాజిటివ్ సైడ్ చూసుకుంటే మనకు ఆల్రెడీ చెప్పాను, టోపీలు కుట్టుకొని ఖురాన్ని రాసి కాపీస్ చేస్తూ అమ్ముకుంటూ డబ్బులు సంపాదించేవాడు అనమాట. రాజ్య కారాగారం నుంచి ధనం నుంచి ₹1 కూడా తీసుకునేవాడు కాదనమాట. ఏవైనా అతను మరణించిన తర్వాత కూడా అతని సమాధి ఏదైతే ఉంటుందో దానికి కూడా అతని డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది. ఇలాగనమాట ప్రతి ఒక్క రాజు కూడా ఈవిల్ అండ్ క్రూయల్ అన్నమాట. ప్రతి ఒక్క రాజు కూడా మంచోడే అన్నమాట. దట్స్ ఇట్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్. ఔరంగజేబు సమాధి వద్ద ప్రార్థనలు జరుగుతున్నాయని, సంభాజీ హంతకుడి సమాధి నిర్మాణం జరుగుతుందని, అటువంటి సమాధుల వద్ద ప్రార్థనలు చేస్తే సమాజం కూడా అలాగే మారిపోతుందని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆ సమాధిని తొలగించే వరకు పోరాటం ఆపరని తెలిపారు. హిందూ సమాజం తన ఉనికి కోసం నిరసన తెలిపితే ఏం జరుగుతుందో ఇప్పటికే రుజువైందని, అయోధ్యలో బాబ్రీ నిర్మాణం తొలగించడానికి ఏం జరిగిందో అందరం చూసామని, ప్రభుత్వం సమాధి తొలగించకపోతే మేము పరిసేవ చేయాల్సి వస్తుందని అన్నారు.